ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ నిన్న మనం ఏఐ భూమ్ లో ఇన్వెస్టర్స్ పెద్దగా చూడని రెండు టెక్నాలజీ స్టాక్ గురించి మనం రాసి పెరిఫెరల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దీని కంటిన్యూషన్ స్టాక్ అయిన జిఎన్జి ఎలక్ట్రానిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ కన్స్యూమర్ ఫేసింగ్ బ్రాండ్ పేరు ఎలక్ట్రానిక్స్ బజార్. ఈ కంపెనీ ఈడు ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్స్ అండ్ అదర్ ఐసిటి డివైజెస్ ను సోర్స్ చేసి ప్రొఫెషనల్లీ రీఫర్బిష్ చేసి రీసేల్ చేస్తూ ఉంటుంది. నార్మల్లీ సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ బజార్ ప్రొడక్ట్స్ కి 1 year నుండి 3 years వారంటీ అందిస్తుంది. ఈ వారంటీ బిజినెస్ కస్టమర్స్, స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రస్ట్ బిల్డ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. Q1 FY27 చివరికి జిఎన్జి 49 కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. 5130 కస్టమర్ టచ్ పాయింట్స్ కలిగి ఉంది అండ్ 773 సప్లైయర్స్ తో సోర్సింగ్ నెట్వర్క్ కూడా నిర్వహిస్తుంది. కంపెనీ రెవెన్యూ విషయానికి వస్తే Q1 FY27 ప్రకారం ఇండియా 36% ఉంది, యునైటెడ్ స్టేట్స్ 24%, యూరోప్ 23%, మిడిల్ ఈస్ట్ 12%, అదర్ రీజన్స్ నుండి 5%. మన ఇండియా లార్జెస్ట్ ఇండివిజువల్ మార్కెట్ అండి. అయితే యుఎస్ అండ్ యూరోప్ తో కలిపి 47% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ జియోగ్రాఫిక్ డైవర్సిఫికేషన్ పాజిటివ్ అయినప్పటికీ కరెన్సీ ఫ్లక్చువేషన్స్, ఓవర్సీస్ రెగ్యులేషన్స్, ఫ్రైట్ కాస్ట్ అండ్ జియో పొలిటికల్ డిస్టర్బెన్స్ లాంటి రిస్కులు కూడా ఉంటాయి. ఇక ప్రొడక్ట్ సేల్స్ విషయానికి వస్తే Q1 FY27 లో కంపెనీ 1,08,000 ల్యాప్టాప్ అండ్ 42,000 డెస్క్టాప్ అండ్ అదర్స్ డివైజెస్ ను సెల్ చేసింది. ల్యాప్టాప్ సెగ్మెంట్ టోటల్ రెవెన్యూ రియలైజేషన్ లో 81% కాంట్రిబ్యూట్ చేసింది. అంటే జిఎన్జి బిజినెస్ ఎప్పటికీ ల్యాప్టాప్స్ పై ఎక్కువగా డిపెండెన్సీ ఉందన్నమాట. ఇక మెమరీ ప్రైసెస్ జిఎన్జి కి ఎలా బెనిఫిట్ చేస్తారనేది మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే పాయింట్ జిఎన్జి బిజినెస్ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏఐ డేటా సెంటర్స్ భారీగా మెమరీ కంపోనెంట్స్, ప్రాసెసర్స్ అండ్ స్టోరేజ్ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. దీంతో మెమరీ అండ్ స్టోరేజ్ సప్లై పై ప్రెజర్ పెరుగుతుంది. జిఎన్జి మేనేజ్మెంట్ ప్రకారం Q1 FY27 లో మెమరీ ప్రైసెస్ మరో 5% నుండి 10% వరకు పెరిగాయి. అక్టోబర్ 2025 నుండి సెలెక్టెడ్ మెమరీ ప్రైసెస్ దాదాపు 5 times పెరిగాయని మేనేజ్మెంట్ ఎర్నింగ్స్ కాల్స్ లో క్లారిఫై ఇచ్చింది. ఈ నెంబర్స్ కంపెనీ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఫిగర్స్ మాత్రమే అండి. వీటిని యూనివర్సల్ రీటైల్ మార్కెట్ ప్రైసెస్ గా కన్సిడర్ చేయకూడదు. దీని ఇంపాక్ట్ న్యూ ల్యాప్టాప్ పై స్పష్టంగా కనిపిస్తుందని మేనేజ్మెంట్ చెప్తుంది. ఉదాహరణకు కంపెనీ 8GB ర్యామ్ అండ్ 512GB SSD కలిగిన ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ ప్రైస్ సుమారు 40,000 నుండి 48,000 వరకు పెరిగిందని చెప్తుంది. న్యూ ల్యాప్టాప్ కాస్ట్లీ అవుతున్నప్పుడు రిలయబుల్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ తక్కువ ప్రైసెస్ లో వారంటీతో లభిస్తే ఇటు స్టూడెంట్స్ కానీ, స్మాల్ బిజినెసెస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీఫర్బిష్డ్ ఆప్షన్స్ ను కన్సిడర్ చేసే అవకాశం పెరుగుతుంది. ఇదే జిఎన్జి కి ఇమ్మీడియట్ డిమాండ్ టైల్ విండ్ అనమాట. అయితే ఇక్కడ మనం గ్లోబల్ పీసీ మార్కెట్ కరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఐడిసి లేటెస్ట్ ఫోర్కాస్ట్ ప్రకారం గ్లోబల్ పీసీ షిప్మెంట్స్ 2026 ఫుల్ ఇయర్ లో 11.3% డిక్లైన్ కావచ్చు అండ్ Q4 FY 2026 నాటికి ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ 20% వరకు చేరొచ్చని ఐడిసి ఎస్టిమేషన్స్ చెప్తున్నాయి. పర్సిస్టెంట్ మెమరీ షార్టేజ్ కి మీనింగ్ ఫుల్ రిలీఫ్ 2027 ఎండ్ వరకు కనిపించకపోవచ్చని ఐడిసి తెలిపింది. అదే సమయంలో పీసీ యావరేజ్ సెల్లింగ్ ప్రైసెస్ 2026 లో 18.3% పెరగొచ్చని ఫోర్కాస్ట్ చేసింది. అండ్ ఏఎస్పీ గ్రోత్ విషయానికి వస్తే జిఎన్పి ల్యాప్టాప్ ఏఎస్పీ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ Q1 FY26 లో 27,500 ఉండగా Q1 FY27 లో 30,763 పెరిగింది. ఇది 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనమాట. డెస్క్టాప్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఏఎస్పీ సుమారు 17,500 నుండి 19,300 పెరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 10% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అంటే కంపెనీ కేవలం ఎక్కువగా యూనిట్స్ సెల్ చేయడం వల్ల కాకుండా ప్రతి యూనిట్ పై హయ్యర్ రియలైజేషన్ పొందడం వల్ల కూడా రెవెన్యూ గ్రో అవుతుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q1 FY27 లో రెవెన్యూ 32.1% పెరిగి 412.5 crores కి చేరింది. ఎబిటా 50.4% పెరిగి 52.9 crore గా నమోదైంది. ఇక ఎబిటా మార్జిన్ 11.3% నుండి 12.8% పెరిగింది. ఇది 156 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక నెట్ ప్రాఫిట్ కూడా 56.2% పెరిగి 28.9 కోట్ల చేరింది. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ మార్జిన్ 5.9% నుండి 7% కి ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ కంటే ఎబిటా అండ్ నెట్ ప్రాఫిట్ ఫాస్టర్ గా గ్రో కావడం ఆపరేషనల్ లెవరేజ్ అండ్ బెటర్ రియలైజేషన్ మనం చూపిస్తుంది. స్పెసిఫిక్ గా మనం 700 crores ఇన్వెంటరీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ జిఎన్జి లో Q1 FY27 చివరికి జిఎన్జి దగ్గర అప్రాక్సిమేట్లీ 700 crore ఇన్వెంటరీ ఉంది. FY26 చివరిలో అప్రాక్సిమేట్లీ 740 crores తో పోలిస్తే ఇన్వెంటరీ కొద్దిగా తగ్గింది. మేనేజ్మెంట్ దీన్ని స్ట్రాటజిక్ ఇన్వెంటరీగా చూస్తుంది. కాంపోనెంట్ ప్రైసెస్ పెరగక ముందే డివైజెస్ సోర్స్ చేసుకోవడం వల్ల లోయర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ లాక్ చేసుకోవచ్చు, ప్రైసెస్ పవరింగ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్స్ కి క్విక్ గా డెలివరీ ఇవ్వచ్చు. అయితే హయ్యర్ ఇన్వెంటరీతో రిస్కులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. హార్డ్వేర్ ప్రైసెస్ సడన్ గా కరెక్ట్ అయితే ఇన్వెంటరీ గెయిన్స్ రివర్స్ కావచ్చు. ఇన్వెంటరీ ఫండ్ చేయడానికి డెబిట్ అవసరమైతే ఫైనాన్స్ కాస్ట్ కూడా పెరగొచ్చు. అందుకే ఇన్వెంటరీ క్వాంటిటీతో పాటు ఇన్వెంటరీ టర్న్ ఓవర్, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, నెట్ డెట్ అండ్ ఫైనాన్షియల్ కాస్ట్ కూడా మనం మానిటర్ చేసుకోవాలి. ఇక డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ మాట్లాడుకుందాం. జిఎన్జి రెడింగ్టన్ లిమిటెడ్ తో డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసింది.
కంపెనీ ఇప్పటికే ఇన్గ్రామ్ అండ్ సూపర్ ట్రాన్ లాంటి నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ తో కూడా కంపెనీ రిలేషన్షిప్ కలిగి ఉంది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఎలక్ట్రానిక్ బజార్ ప్రొడక్ట్స్ మరిన్ని సిటీస్ అండ్ డీలర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ కి చేరే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ గా FY27 గైడెన్స్ అప్గ్రేడ్ విషయానికి వద్దాం. స్ట్రాంగ్ Q1 పెర్ఫార్మెన్స్ తర్వాత మేనేజ్మెంట్ FY27 రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ను 25% నుండి 30% కి అప్గ్రేడ్ చేసుకుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ ఎక్స్పాన్షన్స్ గైడెన్స్ ను ఎర్లియర్ 50 బేసిస్ పాయింట్ నుండి 75 to 100 బేసిస్ పాయింట్స్ రేంజ్ పెంచుకుంది. ఇది పాజిటివ్ మేనేజ్మెంట్ కామెంటరీ అని చెప్పుకోవచ్చు. కానీ గైడెన్స్ అనేది గ్యారంటీ రిజల్ట్ కాదు కదా. ప్రతి క్వార్టర్ యాక్చువల్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ తో మనం వెరిఫై చేసుకోవాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 593 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 14% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. ఫ్రెండ్స్, నిన్న మాట్లాడుకున్న ఈ రాశి పెరిఫెరల్స్, ఇప్పుడు మాట్లాడుకున్న ఈ GNG, ఈ రెండిట్లో ఏ స్టాక్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీరు ఏదైనా ఈ స్టాక్స్ లో మెయింటైన్ చేస్తుంటే ఏ రేట్ లో కొన్నారో కూడా, ఎందుకు కొన్నారో కూడా కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట, మన క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంటో అందులో మనం డిసిప్లైన్డ్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుకే మన జీకే టీమ్ ద్వారా ప్రత్యేకంగా స్టాక్ SIP ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో సూటబుల్ క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడంలో సపోర్ట్ చేస్తాం. సెలెక్టెడ్ స్టాక్స్ లో రైజ్ యాప్ ద్వారా రెగ్యులర్ అండ్ సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్పెషల్ అసిస్టెన్స్ కూడా అందిస్తాం. కంటిన్యూస్ సపోర్ట్ కోసం డెడికేటెడ్ టీమ్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు కూడా స్మాల్ అమౌంట్స్ తో డైలీ, వీక్లీ అండ్ మంత్లీ స్టాక్ SIP జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన టీమ్ ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్ అండ్ థింక్ లాంగ్ టర్మ్. ఎన్రిచ్ యువర్ మనీ విత్ జీకే. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి డీటెయిల్ స్టాక్ అనాలిసిస్, మ్యూచువల్ ఫండ్స్, పర్సనల్ ఫైనాన్స్ అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిమెంబర్, నో హైప్, నో బ్లైండ్ టిప్స్, ఓన్లీ క్లియర్ ఫ్యాక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.